నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పీవీ కీర్తిని పెంచేలా రాష్ట్రంలో పాలన ఉంటుందన్న సీఎం. ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడని కొనియాడిన ముఖ్యమంత్రి. రాష్ట్రంలో ముగిసిన రాష్ట్రపతి పర్యటన. హకీంపేట నుంచి ఢిల్లీ బయలుదేరిన ద్రౌపది ముర్ము. టీచర్ల సర్దుబాటులో అవకతవకలంటూ ఉపాధ్యాయుల ఆవేదన. అధికారులు స్పందించి న్యాయం చేయాలని డిమాండ్. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల కుట్ర భగ్నం. నలుగురి చొరబాటును అడ్డుకున్న భద్రతా దళాలు. దేశవ్యాప్తంగా వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు. ఉత్తర ద్వార దర్శనానికి బారులు తీరిన భక్తులు. మాజీ ప్రధాని పివి నరసింహారావు 19వ వర్ధంతి వేళ హైదరాబాద్లోని పీవీ ఘాట్ వద్ద గవర్నర్ తమిళసై నివాళులర్పించారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా మంత్రులు, పీవీ కుటుంబ సభ్యులు, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కాంగ్రెస్ నేతలు అంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఢిల్లీలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హాజరయ్యారు. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి పీవీ చేసిన సంస్కరణలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గుర్తు చేసుకున్నారు. విశేషమైనటువంటి రాజకీయమైనటువంటి అనుభవం ఉన్నటువంటి గొప్ప నాయకుడు పివి నరసింహారావు గారు దేశ సంక్షోభంలో ఉన్నప్పుడు ప్రధానమంత్రిగా ఈ దేశం కేవలం సోషలిజం ద్వారానే పేదరిక నిర్మూలన అవుతుందని భ్రమలో ఉన్నటువంటి రోజుల్లో సోపేతమైన నిర్ణయం చేసి దేశాన్ని రక్షించడానికి ఏవైతే ఆర్థిక సంస్కరణలు చేపట్టారో పివి నరసింహారావు గారు చేపట్టినటువంటి ఆర్థిక సంస్కరణలే అటల్ బిహారీ వాజ్పేయి గారు కానీ, నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గాని అందరూ వాటినే మూలంగా తీసుకొని ముందుకెళ్తున్నారు. ఈరోజు దేశం సంపదను సృష్టించి పేదవాళ్లకు, బడుగు బలైన వర్గాలకు వాటిని సామాజికంగా పెంపొందింపజేయాలనే ఉద్దేశంతో సంపద పెంపుదలనే ఈ ఆర్థికమైనటువంటి సంస్కరణ సమతను వాళ్ళకి సాధికారికతగా ఇచ్చి విద్య, వైద్యము, వైజ్ఞానికమైనటువంటి విషయాల మీద వారు దృష్టిని మరల్చి ఈ సంస్కరణలు మొదలుపెట్టారు. అందుకనే మనము పివి నరసింహారావు గారి నైతికత, రాజనీతికత, వారి దేశభక్తి, వారికి ఉన్నటువంటి అనేకమైనటువంటి జ్ఞానాలు వాటిని అలవర్చుకోవడమే వారికి నిజమైనటువంటి శ్రద్ధాంజలిని నేను వారికి హృదయపూర్వకంగా నేను శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. ఇందిరాగాంధీ గారు భూ సంస్కరణ అమలు చేయడానికి మొట్టమొదటి ప్రయత్నం చేసిన వారు అది పివి నరసింహారావు గారు. ఒక్కొక్కరి దగ్గర 100 ఎకరాలు, 200, 500 ఎకరాలు భూస్వాములు ఉంటే భూ సంస్కరణలు అమలు చేసిన గొప్ప వ్యక్తి ఎవరంటే అలాంటి వ్యక్తిని ఆర్థిక వ్యవస్థ బాగు చేయడానికి నిజంగా ఆయననే నిదర్శనం. అసైన్ ల్యాండ్లు కానీ, దున్నేవాడికి భూమి కానీ ఇవన్నీ కూడా మా రేవంత్ రెడ్డి గారు తప్పనిసరిగా చేస్తారనే నాకు నమ్మికున్నది. పివి నరసింహారావు గారు లాంటి మహానుభావులు ఈ దేశ ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టడమే కాకుండా విద్యా వ్యవస్థని అట్లాగే అనేక సామాజిక సంస్కరణలు కూడా తీసుకొచ్చినటువంటి మహానుభావులు తెలంగాణ రాష్ట్రంలో పుట్టడం, తెలంగాణ రాష్ట్ర బిడ్డగా నేను గర్విస్తూ ఉన్నాను. ఈ దేశ స్వాతంత్రం కోసం ఆనాడు జరుగుతున్నటువంటి పోరాటంలో వారు విద్యార్థి దశ నుండే సమాజం, దేశం కోసం ఆలోచన చేసి ఆ ఉద్యమంలో పాల్గొని చిన్ననాటి నుంచే దేశం పైన వారికి ఉన్నటువంటి ప్రేమని చాలా స్పష్టంగా కనపరిచారు. అనేక భాషల పైన పట్టు పెంచుకోవటమే కాకుండా పాలనలో వారి తన శైలిని ముద్రను కూడా వేయటం మనం చూసాం. విద్యాశాఖ మంత్రిగా ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో పనిచేసినప్పుడు ఆ విద్యాశాఖలో తీసుకొచ్చినటువంటి అనేక మార్పులు పెద్ద ఎత్తున, ఉదాహరణకి రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించి కూడా వారు కొన్ని రూపకల్పన చేశారు ఆ రోజు. శీతాకాల విడిది కోసం రాష్ట్రానికి వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన ముగిసింది. హైదరాబాద్ హకీంపేట విమానాశ్రయంలో దేశ ప్రథమ పౌరురాలికి గవర్నర్ తమిళసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, అధికారులు వీడ్కోలు పలికారు. ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి ఢిల్లీ వెళ్లారు. రాష్ట్ర పర్యటనలో యాదాద్రి భువనగిరి జిల్లా
భూదాన్ పోచంపల్లిలో చేనేతల పనితీరును ముర్ము పరిశీలించారు. ఈ ఏడాది సైబరాబాద్ పరిధిలో చోటు చేసుకున్న నేరాలపై సిపి అవినాష్ మహంతి మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. Earlier also, and you're also all aware that Cyberabad lo economic offense, the so-called what we call commonly as white collar crime, it's pretty dominant because of various reasons. A lot of industries are there, a lot of companies are there, a lot of enterprises are there, and of course a lot of land issues also are there. So because of that we have a chala big component of white collar crime, and a proper disposal of white collar crime is very important because people lose a lot of money, lot of their hard earned money, their properties in that. So వాళ్ళకి ఒక విద్యాశాఖ చేపట్టిన టీచర్ల సర్దుబాటులో అవకతవకలు జరిగాయని సదరు ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో ఉపాధ్యాయుల కొరతతో 10వ తరగతి విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. క్షేత్రస్థాయిలో పాఠశాలలకు సందర్శించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ బోధకుల కొరత తీర్చేలా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారి ప్రణీత పలువురు అధికారులకు ఆదేశించారు. జిల్లాలో ఉన్న 66 ఉన్నత పాఠశాలల్లో 116 మంది టీచర్లను సర్దుబాటు చేస్తూ విద్యాశాఖ అధికారులు జాబితా విడుదల చేశారు. ఒక్కో టీచర్కి 2 పాఠశాలలను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంపై ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి విద్యార్థులకు న్యాయం చేయాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు. జమ్మూ కశ్మీర్లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉగ్రవాదుల కుట్రను భద్రతా దళాలు భగ్నం చేశాయి. పూంచ్ జిల్లాలో గురువారం భీకర ఉగ్రదాడి జరిగిన తర్వాత అప్రమత్తమైన సైనికులు ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత అక్నూరులోని ఖోర్ సెక్టార్లో 4 ఉగ్రవాదులు భారీ ఎత్తున ఆయుధాలతో చొరబాటుకు యత్నించారని అధికారులు వెల్లడించారు. నిఘా పరికరాల సాయంతో ముష్కరులను గుర్తించిన భద్రతా సిబ్బంది అప్రమత్తమై కౌంటర్ ఆపరేషన్ చేపట్టినట్లు వివరించారు. ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడని, అయితే ఆ మృతదేహాల్ని ఉగ్రవాదులు లాక్కెళ్లారని పేర్కొన్నారు. పూంచ్ జిల్లాలో గురువారం జవాన్లను తరలిస్తున్న 2 సైనిక వాహనాలపై ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 5 సైనికులు అమరులయ్యారు, 2 గాయపడ్డారు. కర్ణాటకలో చేపల వేటకు వెళ్లి సముద్రంలో ప్రమాదవశాత్తు ఓ పడవ మునిగిపోయిన ఘటనలో 8 మంది జాలర్లు సురక్షితంగా బయటపడ్డారు. బోటు ప్రమాదానికి గురైన సమయంలో సమీపంలోని మరో పడవలోకి జాలర్లను వారు సమాచారం ఇవ్వడంతో ముప్పు తప్పింది. ఈ ఘటనలో చేపల పడవ పూర్తిగా సముద్రంలో మునిగిపోయింది. కడేకారు రెస్క్యూ ఆర్గనైజేషన్కు చెందిన శ్రీ నారాయణ అనే బోటు డిసెంబర్ 12న మల్వే రేవు నుంచి చేపల వేటకు వెళ్ళింది. తాజాగా పడవలో సమస్య తలెత్తి సముద్రంలో మునిగిపోయింది. సమీపంలో చేపలు పట్టే శ్రీ మూకాంబిక బోటు అక్కడికి చేరుకొని మునిగిపోతున్న పడవలోని జాలర్లను కాపాడింది. బ్యాంకాక్ నుంచి భారత్కు అక్రమంగా విదేశీ పాములను తరలిస్తున్న వ్యక్తిని ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో డీఆర్ఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఇంటెలిజెన్స్ సమాచారంలో నిందితుడిని అడ్డుకున్న అధికారులు లగేజీని తనిఖీ చేయగా 9 విదేశీ జాతుల పాములు కనిపించాయి. కస్టమ్స్ చట్టం 1962 కింద పాములను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ముక్కోటి ఏకాదశి వేళ రాష్ట్రంలోని వైష్ణవాలయాలు గోవింద నామస్మరణతో మారుమోగాయి. వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని ఉత్తర ద్వార దర్శనం కోసం ఆలయాలకు పోటెత్తిన భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. రాష్ట్రంలోని పలు దేవాలయాల్లో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రిలో లక్ష్మీ సమేత నారసింహుడు భక్తులకు ఉత్తర ద్వారం గుండా దర్శనమిచ్చాడు. పర్వదినం వేళ స్వామిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య యాదాద్రి నారసింహుడిని దర్శించుకున్నారు.
భద్రాద్రి రామయ్య సన్నిధిలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు ఘనంగా నిర్వహించారు. రాములూరిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. వేములవాడ రాజన్న ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా జరిగాయి. భక్తులకు ఉత్తర ద్వారం గుండా శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శనమిచ్చారు. ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామునే స్వామివారు ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమిచ్చారు. మరోవైపు జగిత్యాల జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వరంగల్ జిల్లా నర్సంపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని మంచిర్యాలలోని విశ్వనాథ ఆలయం, గూడెంలోని శ్రీ రమ సత్యనారాయణ స్వామి ఆలయంలో తెల్లవారుజాము నుంచి భక్తులు బారులు తీరారు. ఉత్తరం ద్వారా గుండా స్వామివార్లను దర్శనం చేసుకున్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా సంగారెడ్డిలోని వైకుంఠపురంలో శ్రీ మహాలక్ష్మి గోదా సమేత విరాట్ వెంకటేశ్వర స్వామిని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. మరోవైపు ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని కరీంనగర్ జిల్లా చిన్నమల్కనూరులోని వెంకటేశ్వర స్వామిని కుటుంబ సమేతంగా మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు. సిద్దిపేటలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
హైదరాబాద్లోని వైష్ణవాలయాల్లో వైకుంఠ ఏకాదశి మహోత్సవాలు ఘనంగా జరిగాయి. వనస్థలిపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవోపేతంగా నిర్వహించారు. ఉత్తరం ద్వారా గుండా భక్తులకు స్వామివారు దర్శనమిచ్చారు. వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని కూకట్పల్లిలోని పలు వైష్ణవాలయాలు భక్తుల రద్దీతో కిటకిటలాడాయి. మరోవైపు ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని జియాగూడలోని ప్రసిద్ధ రంగనాథస్వామి దేవాలయంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర దేవాలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ప్రముఖ గేటెడ్ కమ్యూనిటీ మై హోమ్ భూజలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీనివాసుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుమల తరహాలో ప్రత్యేకంగా ఆలయాన్ని నిర్మించి శ్రీ వెంకటేశ్వరుడికి విగ్రహం ప్రతిష్ఠించారు. ఆలయ ద్వారంతో పాటు ధ్వజస్తంభం, వివిధ దేవతామూర్తుల విగ్రహాలు, మండపాలు ఏర్పాటు చేశారు. ఆలయ ప్రాంగణాన్ని శోభాయమానంగా తీర్చిదిద్దారు. కలియుగ దైవాన్ని వైకుంఠ ఏకాదశి పర్వదినాన తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. తిరుమల తరహాలో ఉత్తర ద్వార ప్రవేశం ద్వారా శ్రీవారిని దర్శించుకునే అవకాశం తమ ప్రాంగణంలోనే ఏర్పాటు చేయడం పట్ల భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. తిరుమలలో వైకుంఠ ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు పోటెత్తారు. వైకుంఠ ద్వారం తెరిచిన అర్చకులు తెల్లవారుజామునే పూజా కైంకర్యాలు నిర్వహించారు. శ్రీవారి ఆలయాన్ని రకరకాల పుష్పాలతో తీతీదే ఉద్యానవన శాఖ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. 3.5 గంటల పాటు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రముఖులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు. నిర్దేశించిన సమయం కన్నా 45 నిమిషాల ముందే సర్వదర్శనం, ప్రత్యేక దర్శనాల భక్తులను ఆలయంలోకి అనుమతించారు. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయానికి 45 లక్షల విలువైన బంగారు తులసి దళాలను భక్తులు కానుకగా సమర్పించారు. కోయంబత్తూరుకు చెందిన బాలాజీ శారద 565 గ్రాముల 109 తులసి దళాలను స్వామివారికి అందజేశారు. కోయంబత్తూరులో తయారు చేయించిన ఈ బంగారు తులసి దళాలను ఆలయ ఈవో రమాదేవి చేతుల మీదుగా స్వామివారికి సమర్పించారు. బంగారు తులసి దళాలతో పాటు సీతారాములకు పట్టు వస్త్రాలు కూడా అందజేశారు. సెలబ్రేట్ చేసాం. గ్రాండ్ సక్సెస్ అయింది. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా దేశవ్యాప్తంగా వైష్ణవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తమిళనాడు శ్రీరంగంలోని రంగనాథస్వామి ఆలయానికి
ఉదయం నుంచే భక్తులు పోటెత్తారు. భక్తి శ్రద్ధలతో పూజల్లో పాల్గొన్నారు. ధనుర్మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి 3 కోట్ల మంది దేవతలు భూలోకానికి వచ్చి ఈ రోజున శ్రీ మహావిష్ణువును పూజిస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున ఆలయాల్లో ఉత్తర ద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శిస్తే సమస్త పుణ్య పరంపరలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం. అందుకే తెల్లవారుజామునే స్వామివారి దర్శనార్థం ఆలయాల వద్ద భక్తులు బారులు తీరారు. సూర్యాపేట జిల్లా నూతనకల్లో అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేశారు. మండల కేంద్రంలో పలు దుకాణాల్లో దొంగతనానికి పాల్పడ్డారు. మొబైల్ షాపుల్లో 60,000 నగదు, వైన్ షాప్ దగ్గర ఫుడ్ కౌంటర్లో నగదు, కిరాణా షాపుల్లో సరుకులతో పాటు నగదును A to Z దుకాణ వ్యాపారి ద్విచక్ర వాహనాన్ని అపహరించుకుపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తాను చదువుకున్న పాఠశాల కోసం అత్యాధునిక భవనాన్ని నిర్మించి ఇచ్చారు ఓ ఎన్ఆర్ఐ. చదువుకొని విదేశాల్లో స్థిరపడి మంచి ఉద్యోగం చేస్తున్న అతడికి స్నేహితుల ద్వారా తన పాఠశాల దుస్థితి గురించి తెలిసింది. చదువు చెప్పి ఇంతటి వాడిని చేసిన స్కూల్ కోసం ఏదైనా చేయాలనిపించింది ఆ పూర్వ విద్యార్థికి. దీంతో 1,50,00,000 ఖర్చు చేసి ఆధునిక హంగులతో తీర్చిదిద్దిన అందమైన భవనాన్ని తన పాఠశాలలకు బహుమతిగా అందించారు. చదువుల తల్లి రుణం తీర్చుకున్నాడు ఆ ఎన్ఆర్ఐ. ఆ ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి వరకు చదివాడు. ఓనమాలు అక్కడే నేర్చాడు. మంచిగా చదివి వైద్యుడై అమెరికాలో స్థిరపడ్డాడు. అయితే చదువుకున్న పాఠశాలను, చిన్ననాటి స్నేహితులను మరువలేదు మైసూరుకు చెందిన సచ్చిదానందమూర్తి. ఓసారి తన స్నేహితుల ద్వారా గడి చౌక్లోని తాను విద్య నేర్చిన పాఠశాల పరిస్థితి గురించి తెలుసుకున్నాడు. ఎలా అయినా దాన్ని బాగు చేయించి రుణం తీర్చుకోవాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా స్నేహితులను స్కూల్కు పంపించి విచారణ చేయించాడు. అంతా పరిశీలించి పాఠశాలను ఆధునీకరించేందుకు 18 లక్షలు ఖర్చు అవుతుందని ప్రధానోపాధ్యాయుడు రవికుమార్ చెప్పారు. అయితే దానికన్నా కొత్త భవంతిని కట్టిస్తేనే బాగుంటుందని సచ్చిదానందమూర్తి భావించారు. ప్రభుత్వ అధికారులను సమన్వయం చేసుకుని ఉన్నచోటే కొత్త భవంతి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ₹1,50,00,000 ఖర్చుతో అన్ని హంగులతో పాఠశాల భవంతి సిద్ధమైంది. ఇందులో కంప్యూటర్ రూమ్, లైబ్రరీ, 300 మంది కూర్చునేలా ఆడిటోరియం, డైనింగ్ రూమ్లు ఉండేలా 2 అంతస్తుల భవనం రూపుదిద్దుకుంది. ఈ పాఠశాల భవనాన్ని వచ్చే నెలలో కర్ణాటక విద్యాశాఖ మంత్రి మధు బంగారప్ప ప్రారంభిస్తారు. హైదరాబాద్ మాదాపూర్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో కిడ్స్ ఫెయిర్, పెటెక్స్ ప్రదర్శనలను ఏర్పాటు చేశారు. 3 రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమంలో పెంపుడు జంతువుల ఆహారం, వాటి సుందరీకరణ ఉత్పత్తులు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. అదేవిధంగా కిడ్స్ ఫెయిర్లో పిల్లలకు కావాల్సిన పుస్తకాలు, ఆట వస్తువులు ఉన్నాయన్నారు. ఈ నెల 22 నుంచి ప్రారంభమైన ఈ ఎగ్జిబిషన్లో పెంపుడు శునకాలతో విన్యాసాలు, ఫ్యాషన్ షోలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇది పెటెక్స్ వాళ్ళు కండక్ట్ చేస్తున్న 6th ఎడిషన్. ఇది ఫస్ట్ ఎడిషన్ నుంచి మేము ఇందులో ఎగ్జిబిట్ చేస్తున్నాం అన్ని ఎగ్జాటిక్ పెట్స్. సో ఈ రోజు వచ్చేసి మనం చాలా ఎగ్జాటిక్, ఈ రోజు రేపు వెళ్ళండి ఆల్ కైండ్ ఆఫ్ ఎగ్జాటిక్ పెట్స్ ఇక్కడ పెడుతున్నాము. అందులో వచ్చేసి బర్డ్స్, క్యాట్స్, డాగ్స్, రెప్టైల్స్, రోడెంట్స్ అన్ని రకాలు మేము ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తాం. సో ఒక సోషల్ అవేర్నెస్ అనమాట. కిడ్స్ కానీ ఎవరు కానీ వచ్చినప్పుడు ఒక రెప్టైల్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఒక బర్డ్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి, వాటి ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి, వాళ్ళకి ఎలా వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలి, మేము ఒక ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. అన్ని కైండ్స్ ఆఫ్ ఎగ్జాటిక్ పెట్స్ అన్నమాట. పౌల్ట్రీ కూడా మేము ఎగ్జిబిట్ చేస్తాం. డాగ్ షోస్ అంటే అవన్నీ రింగ్స్ బయట పెట్టినాము, ఇండోర్ కాదు, ఇక్కడ బయట రింగ్స్ అవన్నీ పెట్టినాము. ఫ్యాషన్ షోస్ కూడా పెట్టినాము డాగ్స్కి. నిమిషంలోనే 133 పుషప్స్ తీసి గిన్నిస్ వరల్డ్ రికార్డు నెలకొల్పాడు మేడ్చల్కు చెందిన కృష్ణారెడ్డి. రంగారెడ్డి జిల్లా అనాజ్గూడలో ప్రతిభను ప్రదర్శించిన 48 ఏళ్ల చింతల కృష్ణారెడ్డి ఇప్పటి వరకు పంజాబ్కు చెందిన మాన్ ప్రీతి సింగ్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. గతంలో ప్రీతి సింగ్ నిమిషానికి 124 పుషప్స్ చేయగా కృష్ణారెడ్డి 133 తీసి రికార్డు బ్రేక్ చేశాడు.
గిన్నిస్ వరల్డ్ రికార్డ్ గురించి చాలా రోజుల నుంచి ప్రయత్నించాను. అది ఈ రోజు సాధ్యమైంది. ఒక నిమిషానికి 133 నకల్ పుషప్స్ అనోజ్ కూడా తులిప్స్ హోటల్లో చేయడం జరిగింది. గత 4-5 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేయడానికి ఎవరు పుష్ చేసింది కాదు, నా అంతలు నేనే ముందు చేసిన వాళ్ళు రికార్డులు ఎట్లా బ్రేక్ చేయాలని చూసి స్వయం కృషితో చేసిందే కానీ ఎవరు చెప్పి ఎవరు ప్రోత్సహించింది లేదు. గత కొన్ని వారాలుగా నమోదవుతున్న అత్యల్ప ఉష్ణోగ్రతలతో చైనాలోని చాలా ప్రావిన్సుల్లో దట్టమైన మంచు పేరుకుపోయింది. కొన్నేళ్లలో ఎన్నడూ లేనంత తక్కువ ఉష్ణోగ్రతలు చైనాలో డిసెంబర్ ప్రారంభం నుంచి నమోదవుతున్నాయి. ఎక్కడ చూసినా శ్వేతవర్ణంలో ప్రాంతాలు అందంగా దర్శనమిస్తున్నాయి. షాంగ్సీ ప్రావిన్స్లో ఉన్న పసుపు నదిలోని ఉపరితల నీరు పూర్తిగా గడ్డకట్టి ప్రవహిస్తోంది. డటోంగ్ నగరంలోని రైలు పట్టాలపై భారీగా మంచు మేటలు పేరుకుపోయాయి. అనేక కిలోమీటర్ల మేర ఇదే పరిస్థితి కనిపిస్తోంది. రైలు చక్రాలు పట్టాల మధ్య రాపిడిని పెంచేందుకు కార్మికులు క్వాడ్స్ ఇసుకను ఉపయోగిస్తున్నారు. షెండాంగ్ ప్రావిన్స్లో రహదారులపై అడుగుల మేర పేరుకుపోయిన మంచును తొలగించేందుకు అధికారులు స్నోఫ్లో వాహనాలను రంగంలోకి దించారు.